ఐ వాంట్ టు థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ లోని ఆ సాంగ్ యా బ్రో, ఆ సాంగ్ ఎట్లా పోయిందో నాకు కూడా తెలియదు అసలు. అది ఎట్లా ఫ్లూక్లో వెళ్ళిపోయింది. మూవీ టీం కూడా దాన్ని ఏం ప్రమోట్ చేయలేదు. నేను ఇంతవరకు దాంట్లో ఒక స్టోరీ కూడా పెట్టలేదు. మాకు ఇంకా స్టూడెంట్స్ ఒక్కసారి ఇప్పుడు కూడా పెట్టలేదు నేను ఇంకా ఒక్కసారి కూడా స్టోరీ అది. సో అది ఆడియన్స్కి అట్లా నచ్చింది. కొంతమంది ఏం సాంగ్ రా అంటారు, కొంతమంది అప్పట్లో బాగానే తీసినవరా అని కూడా అంటారు. సో 2 sides ఉన్నాయి దానికి. అదొక ఫ్లూక్లో వెళ్ళిపోయింది అంతే. దాన్ని నాకు కూడా తెలియదు అట్లా పోతుందని. టీం కూడా ఎక్స్పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు అట్లా పోతుంది. బట్ ఈ రోజు సోల్ ఆఫ్ ద ఫిల్మ్ తప్పకుండా మాట్లాడుకుంటే ఆ సాంగ్ కొద్దిగా ఇంపార్టెంట్ ఉందిలే, చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ ఎందుకంటే సెకండ్ టైమ్స్ థర్డ్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ మేము వెళ్తున్నాం ఆ సాంగ్ ఎంజాయ్ చేయడం. అంటే మార్తాండ్ క్రియేటివిటీ అనేది తీసుకొని పెట్టుకునే మార్తాండ్ క్రియేటివిటీ ఇంప్లిమెంటెడ్ సాంగ్ ఇన్ గుడ్ వే. అంటే స్క్రిప్ట్కి యూజ్ చేసుకుంటాను, ఏదో పెట్టాలని పెట్టకుండా స్క్రిప్ట్కి చాలా బాగా యూజ్ చేసుకొని ఎగ్జిక్యూటెడ్ అంతే. వాళ్ళ తెలివే అది, నేను చేసింది ఏం లేదు అందులో. అంటే మీరు అప్పుడు అదే గోల్ కదా, వన్ సైడ్ లవర్ కి డెడికేట్. అదే ఆ పాయింట్ అన్ని తీసుకుంటూ బేసిక్గా అవన్నీ కూడా పెట్టా చెప్తారు. మార్తి హిస్ జర్నీ ఓన్లీ బేసిక్గా ఆయన స్టోరీనే ఆల్మోస్ట్ 60% అంటే చెప్పినప్పుడు కూడా నాదే కొద్దిగా అనే పాయింట్లనే మాట్లాడుకుండే మేము. బట్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఈ థ్యాంక్స్ బ్రో చెప్తారు. ఈ దాంట్లో కూడా మిమ్మల్ని మెన్షన్ చేస్తూ. బట్ హౌస్ ద కన్వర్జేషన్ హ్యాపెన్? ఎలా వచ్చారు మీ దగ్గరికి? అంటే ఇది బేసిక్గా ఈ స్టోరీ టు బి ఫ్రాంక్ మా దాంట్లోనే పడిపోతుండే. అంటే టు బి ఫ్రాంక్ మార్తం కూడా ఎవరైనా దొరకకపోతే దాని ముందు దాకా అయితే దాని తర్వాత పెద్ద ఫిలిం లాగా అయింది. కానీ ముందు చిన్న షార్ట్ ఫిల్మ్ లాగానే అనుకున్నాం దీన్ని కూడా. దాని తర్వాత వెబ్ సిరీస్ ఆల్సో టోల్డ్ మెనీ టైమ్. వెబ్ సిరీస్ 10 లక్షల వెబ్ సిరీస్ నేనే అన్నాను, అరే నువ్వు కంప్లీట్ చేయరావి, నేను ఎట్నో అటు ఎవరినో ఒకరిని తీసుకొస్తాను, మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంది, అంత చేసి పెట్టినాను కదా నేను, తీద్దాము అనే పాయింట్లు ఉండే. బట్ కథ మంచిగా వస్తుంది, ఇట్లా మాటలలో కూడా మంచిగా రాయిరా, వేరే కథ చెప్తున్నావు కదా ఇది కూడా చెప్పి చూడు పోతుంది అనే పాయింట్ ఇద్దరం అట్లా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటుండే. సో ఆయన నేనైతే ఏం చేయలేదు, ఇయర్లీ అప్రోచ్, ఇయర్లీ కానీ కాన్వర్జేషన్స్ ఇక అట్లా అవుతూ ఉంటాయి. బికాస్ ఫస్ట్ మేము ఇద్దరం కలిసి ఆయన షార్ట్ ఫిల్మ్ చేసినాము, ఇక్కడనే రిలీజ్ అయింది. దాని తర్వాత కూడా వాట్ ద ఫిష్ అని చెప్పేసి కూడా ఇంకా షార్ట్ ఫిల్మ్ కూడా చేసినాము చిన్నది. దానికి నేను ప్రొడ్యూస్ చేశాను. దానికి చిన్న డెమో ఫిలిం లాగా తీసుకున్నాం, అది మొత్తానికి కూడా చిన్నది ఇద్దాము అనే పాయింట్లో తీసుకున్నాము. అట్లా అప్పటి నుంచి ఎక్కువ ఉందన్నమాట. మనం రీసెంట్గా వచ్చింది, ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయింది, ఇప్పుడు టైం దొరుకుతలేదు. దాని తర్వాత అంత ఫ్రీ అయినాక వీళ్ళు మీట్ అప్పుడు తెలుస్తుంది నాకు కూడా. ఇప్పుడు చాలా హ్యూజ్ సక్సెస్ కదా, ఇంకా అందరికి ఇంటర్వ్యూస్ ఇవ్వడము అంత బిజీ అయిపోయినట్లు. బట్ ఒక 1% హ్యాపీ మీలో ఉంటుంది, ఎందుకంటే మీరు పార్ట్ ఆఫ్ ద జర్నీ. 100% 1%. ఎందుకు చాలా మందికి కూడా కొద్దిగా ధైర్యం కూడా ఉంటుంది రావచ్చు అని చెప్పేసి. నా దగ్గరికైనా రాకపోయినా యంగ్ ఫిలిం మేకర్ పోయి కొట్టిండంటే అందరు ధైర్యం కూడా ఉంటుంది. ఆ ధైర్యంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ధైర్యం వచ్చిన వాళ్ళు కూడా పుట్టి వచ్చింది మనం కూడా చేసేద్దాం అన్నీ వదిలేసిన పాయింట్ కాకుండా ప్రాపర్ ప్లాన్తో ఎగ్జిక్యూషన్తో వస్తేనే బెటర్. లెర్న్ చూసుకుంటున్నా పోయితావా, పైసలు ఉంటే పో, పైసలు లేకపోతే చూసుకుంటా నేర్చుకో. కానీ టైం అయితే స్పెండ్ చేయి దీని మీద, మినిమం టైం నువ్వు స్పెండ్ చేయి. ఒక 2-3 గంటలనే స్పెండ్ చేయి, నీకు 100% రిజల్ట్స్ వస్తాయి. అట్లా అది ఇంపార్టెంట్. బట్ ఆ కన్వర్జేషన్ ఎందుకు జరిగింది? సాంగ్ కావాలి లేదండి, ఆయన థాట్ అది, నాకు కాన్వర్సేషన్ ఏం రాలేదు. ఎవరైనా పెట్టుకుంటున్నారా దీంట్లో వచ్చింది అది అన్నాడు. ఫస్ట్ పెట్టుకుంటే అన్నప్పుడు 2 నిమిషాలు భయపడ్డా, గదెందుకురా పూసుకున్న అటు ఇటు అయిందనుకో. ఇప్పుడు నేను ఇది అంత ఉంది కాబట్టి ఆ సాంగ్కి కొద్దిగా అంత నెగిటివిటీ వస్తలేదు. నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే నాకు ఎట్లా వేసుకుంటుండే ఒకరిని ఆలోచించి అర్థమైంది కదా. సో ఆయన్నే అనుకోండు, ఏముంది సరేరా పెట్టుకో ఏముంది చూసుకున్న తర్వాత 2-3 సార్లు అరే ఈటీవీని కూడా అడుగుతున్నారు కాపీ రైట్స్ అంటే, మీరైతే పెట్టుకోండి పెట్టేసేయండి తర్వాత చూద్దాంలే నేను ఇచ్చినాక అట్లా వెళ్ళిపోయింది అంతే. దానికి అంత ఏం డిస్కషన్ ఏం లేదు, కాపీ రైట్లు తీసుకోవడం అవన్నీ కూడా ఏం చేయలేదు, నార్మల్గా పెట్టేయబట్టి. ఫ్రెండ్ ఇంత హిట్ అవుతుంది అవన్నీ పక్కకు పెడితే మంచి రాసుకుంటూ ఇంపార్టెంట్ రోల్ సరే పెట్టుకో, పోయేది ఏముంది ఒక సాంగే కదా. దానికి నాకు రివర్స్గా కొద్దిగా అందరు కూడా తెలిసింది, ఒక ప్లేస్ కూడా అయింది అనుకోండి. బట్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ థియేటర్లో చూస్తున్నప్పుడు? మళ్ళీ మీ సాంగ్ ఏముంటుంది, చిన్న ఇట్లా బ్లష్ కావాలి, అమ్మ నేనే నారాబోయే అంటున్న ఫీలింగ్ వస్తుంది, దాని తప్ప అంతేం రాదు. ఫీలింగ్ వస్తుంది పక్కన ఓకే అంతేముంటుంది, బాగానే ఉందిలే అన్నప్పుడు అంత ఫీలింగ్ అయితే ఏం లేకుండా చిన్న బ్లష్ అయినాను అంతే. ఫోన్ ఈజ్ లైఫ్, ఫోన్ ఈజ్ మై వైఫ్ అలాంటి ఒక ర్యాప్ సాంగ్ రాసింది. అవునవును. అసలు ఈ కమాన్ బేబీ సాంగ్ దీని క్రియేషన్ ఎలా స్టార్ట్ అయింది మీకు గుర్తుంది? ఏమోండి ఎట్లా అయిందో కూడా గుర్తులేదు. ఏందో అప్పుడు అప్పుడే స్టూడియో పెట్టినాను, చిన్న షెడ్ వేసుకుని అప్పుడే పెట్టినా, ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అనే పాయింట్లోనే పెట్టినుండే. అప్పుడు ఫోన్ ఈజ్ మై లైఫ్ కూడా అప్పట్లో 1.6 lakhs వ్యూస్ అంటే ఎక్కువనే, చాలా ఎక్కువనే. సో చాలా ఎక్కువ, అరే మంచిగా వచ్చింది అంటే
తిడతాడు పొగుడుతుంది కదా మనని, ఇంకోటి రాద్దామని చెప్పేసి సార్ లవ్ సాంగ్ రాద్దాంరా అని చెప్పేసి అనుకున్న తర్వాత అందరు మా గ్యాంగ్లో అందరూ ఆమె చూసుడు ఆని చూసుడు ఈయన చూసుడే సరిపోతూ ఉంటుంది. సో ఎవరికి ఆ ప్రపోజ్ అంత ధైర్యం ఎవరికి లేదు. సో అట్లా ఒక సాంగ్తో ప్రపోజ్ చేస్తే ఎట్లా ఉంటుంది చిన్న థాట్ వచ్చింది, ఆ ఫ్లోలో లిరిక్స్ వచ్చినాయి అంతే కదా. అంతే, మరీ అంత రీసెర్చ్ చేసి రాసింది ఏం లేదు, అది ఫ్లోలో అదే ఐడియా ఎట్లా వచ్చేది. అందరు చూసడమే ఉంటుంది, ఏమైనా ప్రపోజ్ చేయడం ఉండదు. అది ప్రపోజ్ చేసి ఎట్లా చేయొచ్చు అట్లా అని అట్లా వచ్చిన థాట్, అట్లా సాంగ్ రావాలి. చాలా మందికి ఇష్టం అండి సాంగ్, అప్పట్లో చాలా మందికి ఇష్టం. అంటే ఇప్పుడు ఆడియన్స్ అంటే మా ఆడియన్స్ సేమ్ ఏజ్ గ్రూప్, అప్పుడు వాళ్ళకి నచ్చేసింది అందరూ అదే. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇప్పుడు చాలా ఎక్కువ కాంటెంట్ తీసుకున్నారు కదా, కొంతమంది కామెడీ అనిపించవచ్చు, కానీ అప్పట్లో చాలా మంచిగా నడిచింది. 16K వ్యూస్ వచ్చినాయి కానీ నాది అప్రిసియేషన్ బాగా వచ్చింది. బాగా తీసినావు ఇట్ వాజ్ గుడ్. మరి అంత ఏం లేదు, అంత కష్టపడి తీసారు బాగానే. అంటే అప్పట్లో అంత ఇది కాదు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. అట్లా బట్ ఎప్పటికైనా ఓజీ అనండి, ఒరిజినల్ ఎప్పుడు కూడా ఓజీ ఎన్ని రిప్లికాలు వచ్చినా ఏదో ఫీలింగ్ బాగుంటుంది. అప్పట్లో ఆ ట్యూన్ కానీ మీరు కంపోజ్ చేసిన లిరిక్స్ కానీ అది అయిందండి. చూసి ఏ యాప్లో కొడితే వస్తుంది, ఆ యాప్లోకి నుంచి 2 బీట్స్ లేపేసి ఈ యాప్లో అతకబెట్టి ఇంకేం పెట్టాలి అని చూసి గూగుల్లో సెర్చ్ చేసి అట్లా నేర్చుకుంది. అది చెప్పింది కూడా ఏం లేదు. అప్పుడు మ్యాజిక్ మేకర్ ఏమో మ్యాజిక్ స్టూడియో అనేది ఉంటుండే, అలా చిన్న లూప్స్ వస్తుండే. ఆ లూప్స్ని తీసుకొచ్చి అతకబెట్టుకుంటూ ఇంకా మంచి లూప్స్ దొరుకుతాయి అని చూసుకుంటూ పెట్టుకుంటూ ఫస్ట్ ఆ బీట్ కొట్టేసి దీనికి ఏం సాంగ్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి రాసినాం. సాంగ్ కొట్టి బీట్ ఏమి ఉండదు. ఆ బీట్ వచ్చింది, ఆ 3 నిమిషాలు బీట్ అయితే వచ్చింది రాబోయే, మధ్యలో బ్రేక్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి దానికి సాంగ్ రాసినాడు. అట్లా ఎంత డబ్బు ఖర్చు అయింది గుర్తుంది? ఏం ఖర్చు అంటే అయిందో 3-4 వేలు అవుతుంది. 3-4 వేలు అయిండొచ్చు. అంటే ఏం లేదు, కెమెరాకి తిన్నీకి ఆడికి అవి పోయింది. అప్పుడు అదే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పెట్టినాను కదా, ఆల్రెడీ చెప్పిన చిట్టి తీసుకొని ఎత్తుకొని చిన్న షెడ్ వేసుకొని, ఫొటోస్ ఉంటాయి కావాలంటే మీకు కావాలి పంపిస్తుంది, చిన్న షెడ్ వేసుకొని అందులోనే రికార్డింగ్ పెట్టుకున్నాను. మైక్స్ కూడా కొనేస్తుండే. సో ఆ రికార్డింగ్ కూడా ఆన్నే అయిపోయింది, చూసుకొని అక్కడే నేర్చుకొని అట్లా అక్కడే చేస్తాం మొత్తము. అట్లా ఆన్లో చిన్న కెమెరాస్కి ఫ్రెండ్ కూడా ఒక ఆయన హెల్ప్ చేసిన, కెమెరా సుజిత్ అని ఒక ఆయన ఉంటాడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రవికాంత్ అని. సో హెల్ప్ చేసినుండే హీ గేవ్ కెమెరా. అప్పుడే కెనాన్ 700D అని ఉంటుంది, అది కొంచెం ఉండే అనమాట. అది నేను ఇస్తాను రా కెమెరాస్ అంటే, నేను ప్రొడ్యూసర్ నీ పేరే చేస్తాను చెప్పుకుంటే అట్లా కెమెరా తీసుకొని అవన్నీ అట్లా అవుతుంది. బట్ మీకు ఎప్పుడు తెలిసింది వైరల్ అవుతుంది సాంగ్ అని? ఫస్ట్ రీల్స్ షేర్ చేస్తూ ఉన్నారు, అప్పుడే అర్థమైంది ఏంది. ఒక్కరో ఇద్దరు షేర్ చేస్తే ఓకే తెలుసులే వచ్చింది అనుకున్నా. చాలా మంది రీల్స్ షేర్ చేస్తారు, ఏంది మా టీం కూడా ఉంటుంది, మా టీంకి ఎక్కువ షేర్ అవుతుంది నాకన్నా ఎక్కువ. వాళ్ళు నువ్వే అన్నా మొత్తం తెలిసిపోతున్నావు అన్నారు. ఇప్పుడు ఎందుకు రా ఇదంతా, మనకి వేరే పెద్దది ఉంది, ఇది ఇంకో యాంగిల్ అవుతుంది, ఇది మొత్తము ఇంకో యాంగిల్ అసలు పోద్ది, ఇది ఎందుకంటే చెప్పలేం కదండి. మొత్తం నెగిటివ్గా పోయినా ఇప్పుడు నేను ఎంత చేసింది అది మనకి మైనస్ అయిపోయే స్కోప్ ఉంటుంది. సో అది పాజిటివ్గా చేయాలి అని చెప్పేసి అందుకే నేను ఒక వీడియో పెట్టిన కదా. అదే అంటే కాపరేట్ కూడా చాలా మంది మెసేజ్ చేస్తారు, కాపరేట్ తీసుకుర్రా ఎవరు చేసినా అదే చేస్తారు, తీసుకుర్రా అని. అరే అమ్మ ఇంత ఉంటుందా దీనికి, నేనే ఎప్పుడు ఫీల్ కాలేదు, వీళ్ళెందుకు ఇంత ఫీల్ అవుతారు అని చెప్పేసి ఒక వీడియో చేసినుండే. కాపరేట్స్ అదేం లేదా అని మా ఫ్రెండ్స్ అని ఒక వీడియో చేసి పెట్టిన, అట్లా అయిపోయింది. ఇప్పటికీ వస్తున్నాయి, చేస్తారు. వి హోప్, ఎందుకంటే ఫ్రీ మార్కెటింగ్ లో అవుతుంది కాబట్టి. అదే బ్రో, మార్కెటింగ్ ఫ్రీగానే అవుతుంది కానీ సాంగ్ అవుతుంది, మనకి కీన్ కాంటెంట్కి అవుతలేదు. కీన్ కాంటెంట్ని మనమే మార్కెట్ చేసుకోవాలి. సో ఎందుకంటే జనరల్ ఆడియన్స్ కదా, వాళ్ళకి అంతేం తెలియదు దీని గురించి. జనరల్ ఆడియన్స్కి అంతేం ఉండదు, జస్ట్ దే విల్ ఎంజాయ్ కాంటెంట్ అంతే. ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. అట్లా అని చెప్పేసి. సో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది జనరల్ ఆడియన్స్ నుంచి? వాళ్ళు మంచిగా ఉన్నారు. కామెంట్స్ చూసినా మీరు కూడా వెళ్ళి చూడండి, మరీ ఏదో నెగిటివ్ కామెంట్స్ ఏం లేవు. బాగానే కొట్టినప్పుడు అప్పట్లైనా అన్న పాయింటే ఉంది. ఎవడో ఒకటిగా గలీజ్ మోడల్ పెడతా ఉంటాడు, అది కామన్ థింగ్ ఏడిపోయినా సరే. కానీ నార్మల్ అదే అది చూస్తుండే, అప్పుడప్పుడు చూస్తుండే ఏమన్నా వేసుకుంటుర్రా లేకపోతే నార్మల్గానే చెప్తుర్రా అని చూస్తుండే. మెజారిటీ 80% బాగానే ఉంది బ్రో, నైస్ ఓన్లీ అనే పాయింటే ఉంది. అసలు సరిపోద్ది లేదు, అంకనే అవసరం లేదు. థ్యాంక్స్ బ్రో ఫర్ షేరింగ్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్.